హాయ్ అండి. 100 డేస్ ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజైతే డే 14. సో, నేను తీసుకున్న ఎంట్రీస్, ఎగ్జిట్, స్టాప్ లాస్, వచ్చిన ప్రాఫిట్ అనేది కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను. అదేంటనేది చెప్తాను. సో, బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ చూద్దాము. 115 క్యాండిల్‌లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఆ ఇమీడియట్ క్యాండిల్‌లోనే డౌన్వర్డ్ రేంజ్ బ్రేక్అవుట్ అయిపోయి, ఏదైతే నేను రేంజ్ డ్రా చేశానో బ్రేక్ అయిపోయింది డౌన్వర్డ్. సో, నేను అక్కడి నుంచి కూడా స్టాప్ లాస్ హిట్ అయినందుకు ఎగ్జిట్ అయిపోయాను. సో, ₹1000 లాస్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది. అంతకన్నా ముందు నేను 11:30 ఆ మూమెంట్లో జైడస్ లైఫ్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఎప్పుడైతే 840 లెవెల్ క్రాస్ అయిందో, నేను దీన్ని 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేసి మీకు చూపిస్తాను. అప్పుడు నీట్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది నేను క్యాండిల్ మధ్యలో నుంచి ఎంట్రీ అనేది తీసుకున్నాను. సో, మీరు చూసే ఇక్కడ 840 లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అయిందో ఆ క్యాండిల్లో నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను. అక్కడి నుంచి సపోర్ట్ ఏరియా ఉండింది. బట్ మనం చూస్తే ఈరోజు మార్కెట్ చాలా బేరిష్గా ఉన్నందుకు ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది కూడా ఫార్మా సెక్టర్ మీద కొద్దిగా నిన్న బుల్లిష్గా ఉన్న, ఈరోజు బేరిష్గా ఉన్నాయి స్టాక్స్ అన్నీ. సో, ఎంట్రీ తీసుకున్నాను. బట్ చూస్తే కన్సాలిడేషన్ నాన్ స్టాప్గా వచ్చింది ఆ క్యాండిల్ తర్వాత చూస్తే. అండ్ ఈ బుల్లిష్గా అయిపోతుందని చెప్పేసి ఎగ్జిట్ అయిద్దాము అనే టార్గెట్ని ప్లేస్ చేసుకున్నాను ఎగ్జిట్కి. అండ్ ₹2000 లాస్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది జైడస్ లైఫ్లో. సో, ఇదే నేను చేసిన మిస్టేక్. ఇమీడియట్గా నాకు ప్రాఫిట్ వచ్చినది లాస్లో కన్వర్ట్ అయిపోయింది. తర్వాత మార్నింగ్ నేను ఫస్ట్ ఎంట్రీ తీసుకునేది మారుతి స్టాక్లో ఎంట్రీ తీసుకున్నాను. ఎప్పుడైతే మనకి ఇక్కడ కనిపిస్తున్న సపోర్ట్ బ్రేక్ అయిపోయిందో ఆ ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్లోనే నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ 920 క్యాండిల్ ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ టార్గెట్ వచ్చేసి 400 టచ్ అయిన వెంటనే నేను ఎగ్జిట్ అయితే అయిపోయాను. సో, దీంట్లో ₹2600 ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది. అంటే మార్నింగ్ నేను తీసుకున్న మారుతిలో ప్రాఫిట్ని బుక్ చేసుకున్నాను. తర్వాత జైడస్ లైఫ్ సైన్సెస్లో లాస్ని బుక్ చేసుకున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ బుక్ చేసుకున్నాను. తర్వాత కోఫోర్ స్టాక్లో 2 టైమ్స్ ఎంట్రీ అనేది నేను తీసుకున్నాను. ఫస్ట్ టైం సపోర్ట్ ఏదైతే బ్రేక్ అయిందో ఆ లెవెల్ దగ్గర నేను ఎంట్రీ అనేది తీసుకొని ప్రాఫిట్ని బుక్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్గా ఎప్పుడైతే 560 లెవెల్ క్రాస్ అయిందో అక్కడ ఎంట్రీ అనేది తీసుకున్నాను. బట్ నేను తీసుకున్నప్పటి నుంచి నాన్ స్టాప్ కన్సాలిడేషన్ అయితే వచ్చి తర్వాత నా స్టాప్ లాస్ అనేది అప్వర్డ్ వెళ్ళి హిట్ అయిపోయింది. 700 క్రాస్ అయిపోయి హిట్ అయింది. తర్వాత నెక్స్ట్ సెకండ్ టైం సేమ్ అదే కాల్లోనే ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ 3 o'clock క్యాండిల్లో నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. సో, దీంట్లో లాస్ని రికవర్ చేసుకోగలిగాను కోఫోర్ స్టాక్లో. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు నేను తీసుకున్న ఎంట్రీస్ అయితే ఇవే. తర్వాత షిప్లాలో కూడా ఓన్లీ ₹200 లాస్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా మార్నింగ్ 3000 ఉన్న ప్రాఫిట్ని నేను చేసిన మిస్టేక్ డబుల్ టైం ఎంట్రీ తీసుకోవడం వల్ల లాస్ని బుక్ చేసుకొని కొద్దిగా ప్రాఫిట్ని మాత్రమే గెయిన్ చేసుకోగలిగాను. ₹1000 ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.